సర్వోన్నతుడ, మహోన్నతుడ, కృప కలిగిన దేవ, నీకే వేలాది వేల స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, ఈ ఈ దినమంతా కూడా మీరు మాకు తోడుగా ఉన్నారు. మా ప్రతి రాకపోకలందు, మా ప్రయాణాలందు, మేము నడిచిన స్థలాలందు మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని క్షేమంగా నడిపించినందుకు నీకు వేలాది వేల స్తోత్రములు. అవును ప్రభా, నిరంతరము నీ రాకపోకలేందో నేను కాపాడుతాను. ఏ ఏ ఇబ్బంది కలగకుండా, పగలు ఎండ దెబ్బ రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా కాపాడుతాను. నీ కుడి ప్రక్కన నీకు నీడగా ఉంటాను, నీ ప్రాణంను కాపాడుతాను అని ఈ విధంగా అనేకమైన వాగ్దానాలు మీరు చేసి ఉన్నారు నాయన. ప్రభా నాయన, మీరు లేకపోతే మేమేమైపోతాం తండ్రి. మా ప్రభా, నీ సన్నిధి మాతో ఉన్నందుకే, నీ యొక్క కృప మాతో ఉన్నందుకే తండ్రి ప్రభా, నీ కాపుదల మాకున్నందుకే మేము ఈ విధంగా ఉన్నాము. ఈ సమయంలోనైనా మేమంతా కూడా క్షేమంగా ఇంటికి చేరి ఉన్నాము. పిల్లలు స్కూళ్ళ నుంచి, కాలేజెస్ నుంచి క్షేమంగా వచ్చి ఉన్నారు. మా తండ్రి, నీ కృపతోనే మమ్మల్ని అందరినీ కూడా ఎంతో క్షేమంగా కాపాడుతూ ఇదిగో ప్రభా, ఈ సమయంలో కుటుంబంతో చేరి సంతోషంగా కొద్ది సమయం గడపడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాము. మా ప్రభానైనా ఈ దినము మేము చేసిన అపరాధములను దయతో క్షమించండి. ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మా మాటలో, తలంపులో, క్రియలలో తండ్రి మీరు మాకు తోడుగా ఉండి నాయన, మా యొక్క ప్రతి విషయంలో కూడా మీరు మాకు ఇచ్చిన జ్ఞానమును బట్టి మేము నడుస్తున్న ప్రతి నడకలో మీ యొక్క జ్ఞానమును మీరు ఇచ్చినందుకు నాయన నీకు వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ సమయంలో తండ్రి 128వ కీర్తన 3-4 వచనములు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. అవును ప్రభా, నీ యందు భయభక్తులు కలిగిన కుటుంబము ఏ విధంగా ఉంటుందో మీరు చెప్తూ ఉన్నారు. ఏ విధంగా ఆశీర్వదింపబడుతుంది. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజనపు బళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుండురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగు ఆశీర్వదింపబడును అని మరి కీర్తనాకారుడు రాస్తుంటుండగా, మా ప్రభా, ఇంత గొప్ప వాగ్దానం మీరు మాకు ఇస్తున్నందుకు వందనములు. అవును ప్రభా, ప్రతి ఒక్క వ్యక్తి యొక్క కుటుంబంలో ఎంత సంతోషం ఉండాలో ఈ యొక్క కీర్తనలో మేము అర్థం చేసుకుంటున్నాము. మరి భార్యలు ఫలించు ద్రాక్షవల్లిలాగా ఉంటారు, భర్తలు కష్టార్జితము తీసుకొని వస్తారు. మా ప్రభానైనా మరి వారి కష్టార్జితంను నీవు ఆశీర్వదిస్తావు. మరి భార్యను ఆశీర్వదిస్తావు. వారు ఫలించు ద్రాక్షవల్లిలాగా ఉంటారు మా తండ్రి. మరి ఆ విధంగా మరి ఒక మంచి తల్లిగా, ఒక మంచి బిడ్డలను పరిపాలించుటకు, మరి కుటుంబాన్ని నడిపించడానికి మంచి గృహ నిర్వాహకత్వం కలిగినటువంటి ఒక మంచి భార్యగా ఆమె ఉంటుంది. ఫలించు ద్రాక్ష ఏ విధంగా అయితే మంచి ఫలితాన్ని ఇస్తూ అందరికీ కూడా సంతోషాన్ని ఇస్తుందో ఆ విధంగానే కుటుంబంలో భార్య కుటుంబాన్ని చక్కగా నడిపిస్తూ ఉంటుంది. అలాంటి గొప్ప కృపను మీరు భయభక్తులు కలిగినటువంటి కుటుంబంలో ఇస్తారు ప్రభా. మరి శక్తి, బలము, ఆరోగ్యము కలిగినటువంటి ఒక మంచి వ్యక్తిగా భార్యను ఉంచుతారు కాబట్టి మేము నీకు వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవ, సంతోషము కలిగించే ఒక వ్యక్తిగా ఆమె ఉంటుంది. మా ప్రభానైనా ఇంట్లో సమృద్ధి, ఎల్లప్పుడూ సమృద్ధి ఉంటుంది. ఎందుకంటే మరి ఒక స్త్రీ ఏ విధంగా గుణవంతురాలై ఉంటుందో, ఆ ఇల్లు ఏ విధంగా కట్టబడుతుందో మేము సామెతల గ్రంథంలో 31వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాము. అవును తండ్రి, మీరు ఎవరైతే నీ యందు భయభక్తులు కలిగిన స్త్రీగా ఉంటారో వారు కొనియాడబడతారు. వారి భర్తలు మరి ఉన్నత స్థాయికి చేరుకుంటారు. వారి పిల్లలు ఎంతో చక్కగా ఉంటారు. వారు చేసే ప్రతి పని కూడా ఎంతో ఫలవంతంగా ఉంటుంది. అందరికీ మహిమకరంగా, అందరినీ మరి ఆశీర్వదించే రీతిగా, ఆశీర్వదింపబడు రీతిగా ఆ కుటుంబం ఉంటుంది. మా ప్రభా, అలాంటి కృప ఆ కుటుంబానికి ఇస్తావు. మా ప్రభా, ఎవరైతే నీ యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి కుటుంబాన్ని మీరు ఆ విధంగా దీవిస్తున్నందుకై నీకు వందనములు చెల్లించుకుంటున్నాము. పిల్లలు కూడా మా ప్రభా ఒలివ మొక్కల వలె ఉంటారట. మా తండ్రి, ఎంత గొప్ప సంగతినైనా, ఎంత గొప్ప అద్భుతమైన వాగ్దానము. మా ప్రభా, మా పిల్లలు కూడా అలాగా ఒలివ మొక్కల వలె ఉండులాగున మీరు కృప చూపించండి. మా ప్రభా, ఒక ఒలివ చెట్టు ఏ విధంగా అయితే క్రొత్త జీవం కలిగి చక్కగా ఎదుగుతూ ఫలిస్తుందో, మా తండ్రి దేవా ఒక బలమైన రీతిలో ఫలిస్తుందో, ఆ విధంగానే ప్రభా చిన్నపిల్లలు మరి ఫలిస్తారని, మరి
బలముతో ఎదుగుతారని మీరు చూపిస్తున్నందుకై నీకు వందనం చెల్లించుకుంటున్నాము. మా తండ్రి దేవా, మరి అలాంటి గొప్ప కృపను ప్రతి కుటుంబంలో మీరు అనుగ్రహించండి. నీ యందు భయభక్తులు కలిగి ప్రతి ఒక్కరు జీవించినట్లుగా, ప్రతి కుటుంబం కూడా ఆ విధంగా ఉండినట్లుగా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి, ఒలివ మొక్కలట ఆ విధంగా తండ్రి పక్కనే ఉండి పెద్ద ఒలివ చెట్టుకు సపోర్టుగా ఉంటాయి అని చెప్పబడుతోంది. అలాంటి గొప్ప ధన్యత ప్రతి కుమారుడు కానీ కుమార్తె కానీ వారి కుటుంబంలో తల్లిదండ్రులకు ఉండాలి ప్రభా. ఆ విధంగా వాళ్ళు జీవించగలగాలి. అలా జీవించడానికి మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఒక బల్ల అంటే బల్ల చుట్టూ భోజన బల్ల చుట్టూ పిల్లలు ఉంటారు అంటే ఆ కుటుంబంలో ఎంత ఐక్యత ఉన్నది అన్నది మాకు అర్థమవుతున్నది ప్రభా. నేటి దినాలలో తల్లిదండ్రులు ఒకసారి భోజనం చేస్తారు, తండ్రి ఒకసారి, తల్లి ఒకసారి, పిల్లలు ఒకసారి చేస్తూ ఉంటారు. మా ప్రభా, అలాంటి పద్ధతి మంచిది కాదు. మా పూర్వ దినాలలో అందరూ కలిసి ఒక్కసారి భోజనం చేసేవారు మా ప్రభా. అలాంటి కృప ప్రతి కుటుంబంలో కూడా అనుగ్రహించండి. ఒక భోజనపు బల్ల అనేది వారు భోజనం బల్ల మీదనే కూర్చొని, కింద కూర్చొని, ఎక్కడ కూర్చున్నా కూడా సరే తండ్రి, ఒక ఫలవంతమైన కుటుంబము, చక్కటి ఐకమత్యం కలిగిన కుటుంబము, సహవాసం కలిగిన కుటుంబము, ఒక చక్కటి దైవికమైన ఆత్మీయమైనటువంటి రీతిలో పెంపొందించబడే ఆ కుటుంబంలో తండ్రి ఎల్లప్పుడూ కూడా సంతోషకరమైన సంభాషణ జరుగుతుంది. నీ గురించినటువంటి ఆలోచన, నీ గురించినటువంటి మాటలు వారు మాట్లాడతారు మా ప్రభా. ఆ విధమైనటువంటి గొప్ప కృపను మీరు అనుగ్రహిస్తారు ప్రభా. ఆ విధంగా ప్రతి కుటుంబం ఉండులాగా మీరు కృప చూపించమని వేడుకొంచున్నాం నాయన. భోజనపు బల్ల అనేది ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఒక సంతోషకరమైన పరిస్థితిగా ఉండాలి. ఆ అకేషన్ ప్రతి కుటుంబంలో పగలంతా ఎంతో కష్టపడి పని చేసి వస్తారు. అయితే అందరూ సంతోషంగా ఒక చోట కూర్చుని మరి వారు భోజనం చేసినప్పుడు ప్రభా, వారి జీవితాలలో జరిగిన ప్రతి విషయం గురించి ఆలోచించుకొని మాట్లాడుకొని, అలాగే దైవ భక్తితో కుటుంబంలో ప్రార్థనలు చేసుకొని ఆ విధంగా భోజనాలు చేయనప్పుడు తండ్రి ఎంతో సంతోషము, సమాధానము కుటుంబంలో అందరికీ కూడా ఎంతో చక్కగా ఉంటుంది ప్రభా. అలాంటి గొప్ప కృపను ప్రతి కుటుంబంలో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, ఇది ఒక కుటుంబ జీవితానికి ఇచ్చినటువంటి ఆశీర్వాదంగా మేము భావిస్తున్నాం ప్రభా. ప్రతి కుటుంబానికి మీరు ఈ విధమైన కుటుంబ ఆశీర్వాదమును ఒక వాగ్దానంగా ఇస్తున్నందుకు వందనం చెల్లించుకుంటున్నాం. ప్రతి కుటుంబానికి కూడా సమృద్ధి, సమాధానము, కుటుంబంగా అభివృద్ధి ప్రతి ఒక్క జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబం కూడా ఆ విధంగా ఒబీడియన్స్తో జీవించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. దేవా తండ్రి, ఏదైనా మా ప్రార్థనలలో మీరున్నందుకు వందనములు మా ప్రభా. ప్రతి కుటుంబంలో మీరు సమాధానంలో నింపండి. ఏ కుటుంబంలో కూడా కలతలు ఉండకుండా మీరు కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి. మా ప్రభా, కుటుంబంలో వృద్ధులను దీవించండి. వారికి అందరికీ మంచి ఆరోగ్యము, నీ కాపుదల, భద్రత అనుగ్రహించమని వేడుకొంచున్నాం. అదేవిధంగా ప్రభా, చిన్న బిడ్డలను దీవించండి. వారిని నీ దయందును మనుషుల దయందును వర్ధిల్ల చేయమని, చక్కటి బిడ్డలుగా వారు ఎదుగుటకు సహాయం చేయమని, నీ మార్గంలో పెంచుటకు కుటుంబంలో ప్రతి ఒక్కరికి కావాల్సిన జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి, యవ్వన బిడ్డలను దీవించి వారందరూ కూడా చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి రాగలుగుటకు సహాయం చేయండి ప్రభా. ఎలాంటి డిస్ట్రాక్షన్స్కి వారి గురి కాకుండా కాపాడమని కూడా వేడుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి దూరదేశాలలో ఉండి చదువుకుంటున్నటువంటి బిడ్డలను కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ కాపుదలలో వారిని కాపాడండి మా ప్రభానైనా. ఈ దినం నూతనంగా ఉద్యోగాలు పొందుకున్న వారిని బట్టి, మరి చక్కటి న్యూస్లు అందుకున్నటువంటి వారందరిని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. బిజినెస్లో ఫ్లరిష్ అవుతున్న ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు. అయితే ఎవరెవరైతే కృంగుదలలో ఉన్నారో, ఉద్యోగాలు లేక, మరి అప్పుల సమస్యలో, ఆర్థిక ఇబ్బందులలో ఎవరెవరైతే కష్టపడుతూ ఉన్నారో వారందరిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. ప్రతి ఒక్కరిని మీరు దీవించి నడిపించండి మా ప్రభా. మరి ప్రతి ఒక్కరిని మరి సరైనటువంటి మార్గంలో మీరు కాపాడమని తండ్రి, కృంగుదల లేకుండా కాపాడమని తండ్రి. మరి ఆర్థికమైన పరిస్థితులన్నీ కూడా సరి చేయబడినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము ప్రభా. సంతానం కొరకు ఎదురు చూసిన బిడ్డలను మీరు దర్శించి
తప్పకుండా చక్కటి సంతానంలో వారికి అనుగ్రహించండి తండ్రి. మా ప్రభా గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఎంతమంది అయితే అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళని అందరినీ మీరు కనికరించి కాపాడమని వేడుకొంచున్నాం ప్రభా. స్వస్థత శీఘ్రంగా అనుగ్రహించండి, కోలుకుంటున్న వారు త్వరగా కోలుకునేలాగా సహాయం చేయండి ప్రభా. మరి వెంటిలేటర్ పై ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు తండ్రి, ఐసీలో ఉన్నవారు, మరి క్రిటికల్ కండిషన్స్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి వారందరూ కూడా నాయన క్షేమంగా స్వస్థత పొందుకొని ఇంటికి వచ్చినట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందిని దీవించి వారికి అందరికీ కావాల్సిన ఓపికను, సహనమును, నీ కాపుదలను అనుగ్రహించమని వేడుకొంచున్నాము. అదేవిధంగా ఎంతోమంది సైనికులు, రక్షణ శాఖలో పనిచేస్తున్నటువంటి వారు, గూర్ఖాలు ప్రభావ, మరి వాచ్మెన్లు, గార్డులు అందరూ కూడా నాయన ఎంతోమంది రాత్రి వేళల్లో మేలుకొని డ్యూటీలు చేస్తూ ఉంటారు తండ్రి. వారిని అందరినీ మీరు కనుకరించి మంచిగా క్షేమంగా నడిపించమని ప్రార్థిస్తున్నాము. అప్రమత్తతతో ఉండినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. తండ్రి, రాత్రి సమయంలో రక్షణ లేని ప్రతి ఒక్కరిని బట్టి కూడా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకునండి ప్రభా. వారి హృదయాలను తెరవండి, వారి మనోనేత్రాలను తెరవండి నాయన. వారిలో మారు మనస్సు అనుగ్రహించమని, నిన్ను ఎరిగే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, వ్యసనాలకు గురై ఎంతో భయంకరమైన జీవితం జీవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్న వాళ్ళను క్షేమంగా వారి గమ్యస్థానంకి చేర్చమని వేడుకొంచున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి తండ్రి ఎంతమంది నిద్రలేమితో బాధపడుతున్నారో వారిని దీవించండి తండ్రి. వారిలో ఉన్నటువంటి ఆ బాధ, దుఃఖము, వేదన సమస్తం తొలగించండి ప్రభా. మా తండ్రి దేవా, మరి ఏ కారణం చేత వారికి నిద్ర పట్టడం లేదో ఆ కారణం నుంచి వారికి విడుదల అనుగ్రహించమని వేడుకొంచున్నాం. ఎంతోమంది ప్రభా క్షమాపణ హృదయం లేక కోపము, ద్వేషము ఇలాంటివన్నీ మనసులో ఉంచుకునడం ద్వారా వారి హృదయాలలో నెమ్మది లేదు తండ్రి. ప్రభా కృప చూపించి వారిలో నెమ్మదిని అనుగ్రహించండి, క్షమాపణ గుణం అనుగ్రహించండి, సమాధానకరమైన స్థితిని వారికి అనుగ్రహించి నాయన ప్రభా నీ సన్నిధిలో వారిని నెమ్మదిగా నిద్రించినట్లుగా, నీ వాక్యం ధ్యానించుకొని నిద్రించినట్లుగా కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి. దేవా ప్రభా, మరి ఎంతోమంది ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు, మరి వృద్ధులు, చిన్నారులు, అనాథలుగా ఉన్నటువంటి వారు, వాళ్ళని మీరు కనికరించండి, కాపాడండి తండ్రి. వారికి తప్పకుండా నాయన మరి కావలసిన సహాయం వారికి చూపించమని, అనుగ్రహించమని వేడుకుంటున్నాము. మా తండ్రి దేవ, ఈ రాత్రి మేము నిద్రించబోతుండగా మీరు మాకు తోడుగా ఉండమని వేడుకొంచున్నాం. రేపటి దినాన మేమేమి పని చేయవలనో అదంతా కూడా మేము సిద్ధపరచుకొని ఉన్నాం తండ్రి, ప్రణాళిక రచించుకొని ఉన్నాము. అవన్నీ కూడా నాయన మేము ఇంప్లిమెంట్ చేస్తుంటుండగా తండ్రి మీరు మమ్మల్ని తప్పకుండా ఫలవంతంగా నడిపించండి. మరి ప్రభా, మా పనులన్నీ కూడా సత్ఫలితాలు ఇచ్చినట్లుగా సహాయం చేయండి. జయప్రదంగా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రాత్రి నిద్రించినప్పుడు మా పైన నీ రక్తపు కంచె వేయండి తండ్రి. మరి మాకు మీ యొక్క కాపుదల ఉన్నదని మేము ఎంతగానో నమ్ముతున్నాము. ఎందుకంటే మీరు అనేకమైన వాగ్దానములు ఇచ్చి ఉన్నారు. ఏ తెగులు మా గుడారం సమీపించదు. మా ప్రభా, మరి రాత్రి వేళ కలుగు భయాల నుంచి మీరు తప్పిస్తారు, రక్షిస్తారు. నీ దూతలు మాకు కాపుదలగా ఉంటారు. కాబట్టి మేము ఎంతగానో నీకు వందనం చెల్లించుకుంటున్నాము మా ప్రభా. మరి మా ప్రాణములను, శరీరములను, ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. రాత్రి అంతా ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు, అనారోగ్యములు కలగకుండా కాపాడండి. మంచి నిద్రను, రెస్ట్ను మాకు అనుగ్రహించండి. ఎలాంటి దుష్ట స్వప్నాలు కానీ, దొంగ భయాలు కానీ, విషపురుగు కాట్ల వల్ల కానీ భయం లేకుండా కాపాడి ప్రభా మమ్మల్ని మంచి రెస్ట్ అనుగ్రహించి ఉదయకాలమున సజీవంగా, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.